సరే, ఈరోజు మనకున్న టాపిక్ ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకసారి డిస్కషన్ చేద్దాం టాపిక్ అనేది. అంటే ప్రధానంగా ఏమేమి చదవాలి మనం చూస్తే ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ మాట్లాడుతున్నాం. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గ్రూప్స్లో ఉంటుంది. అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా యూపీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సిలో కూడా వస్తుంది. అయితే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సిలో అంత వెయిటేజ్ ఎక్కువ రాదు. అంటే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సిలో ప్రధానంగా 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే గ్రూప్స్లో అయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ వెయిటేజ్ ఉంది, అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా కొన్ని చెప్పుకున్న టాపిక్స్ మనం మాట్లాడుకుంటే అంటే చంద్రయాన్ 1 మాట్లాడుకున్నాం. చంద్రయాన్ 1 నెక్స్ట్ వన్ చంద్రయాన్ 2 చెప్పుకున్నాం. చంద్రయాన్ 2 ఎవరైనా రాయకపోతే, గతంలో రాకపోతే నా క్లాస్ కొద్దిగా నేను చెప్తే బేసిక్ పాయింట్సే దాన్ని ఆన్సర్ చేసుకుని మీరు సరిపోద్ది. అంటే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 కూడా మాట్లాడుకున్నాం. అంటే చంద్రయాన్ 1 డేట్ మాట్లాడుకున్నాం. లాంచింగ్ డేటు, లాంచింగ్ స్టేషన్, అప్పుడు రాకెట్ నేము అండ్ ఇస్రో చైర్పర్సన్ ఎవరనేది ఇవన్నీ మాట్లాడాం మనం. అండ్ చంద్రయాన్ 1 చూసుకుంటే 2008 అక్టోబర్ 22. మరి చంద్రయాన్ 2 నాన్న 2014 కదమ్మా. 2019 జూలై 22. వెరీ గుడ్. మరి చంద్రయాన్ 3 2023 జూలై 14. ఎక్స్ట్రాడినరీగా చెప్పుకున్నాం అప్పుడు. మరి చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది ఎప్పుడు? అంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ డేట్ ఎప్పుడు? 2023 ఆగస్ట్ 23. మరి ఈ 23ని ఏ విధంగా అనౌన్స్మెంట్ చేసాం మనం? 23 ఇంపార్టెన్స్ నేషనల్ స్పేస్ డే. చాలా ఇంపార్టెన్స్ అని చెప్పుకున్నాం. నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్ట్ 23వ తారీఖున జరుపుకుంటాం. దానికి రీజన్ ఏంటమ్మా? చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే డేటు. అంటే చంద్రయాన్ 3 స్టార్ట్ అయింది ఎప్పుడు? 2023 జూలై 14. మరి ల్యాండ్ అయ్యింది ఆగస్ట్ 23. మరి చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్లేస్ని ఏమంటాం? చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారో ద మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. శివశక్తి అని చెప్పుకోవాలి మై డియర్ ఆస్పిరెంట్స్. చంద్రయాన్ 3 యొక్క ల్యాండింగ్ ప్లేస్ని శివశక్తి అని చెప్పుకుంటాం. చంద్రయాన్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే చంద్రయాన్ 1 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రయాన్ 1కి మలయాస్వామి అన్నాదురై అని చెప్పుకున్నాం. మలయాస్వామి అన్నాదురై. మరి నెక్స్ట్ వన్ చంద్రయాన్ 2కి ఎవరు చెప్పుకున్నాం? చంద్రయాన్ 2 యొక్క ముత్తయ్య వనిత గారని చెప్పుకున్నాం. ముత్తయ్య వనిత. ఒకసారి మీరు రీకాల్ చేసుకునే పాయింట్స్. చంద్రయాన్ 2 అంటే ముత్తయ్య వనిత రావాలి. చంద్రయాన్ 3కి ఎవరు? వీర ముత్తవేల్. వెరీ గుడ్. మరి ప్రెజెంట్ ఇస్రో చైర్పర్సన్ ఎవరమ్మా? వి నారాయణన్. స్టార్టెడ్ ఇస్రో. మరి ఇస్రో ఏ ఇయర్లో స్టార్ట్ అయిందని మాట్లాడుకున్నాం? 1969 ఆగస్ట్ 15. ఇస్రో చైర్పర్సన్ లిస్ట్ చెప్పుకున్నాం. ఆర్డర్ మొత్తం చెప్పుకున్నాం. విక్రమ్ సారాభాయ్, ఎంజికే మేనన్, సతీష్ ధావన్, యుఆర్ రావు, కస్తూరి రంగరాజన్, జి మాధవన్ నాయర్, కె రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, ఏఎస్ కిరణ్ కుమార్, కె శివన్, ఎస్ సోమనాథ్, వి నారాయణన్. దాంట్లో రాకెట్ మెన్ ఆఫ్ ఇండియా ఎవరినన్నాం? రాకెట్ మెన్ ఆఫ్ ఇండియా కె శివన్. రాకెట్ మెన్ ఆఫ్ ఇండియా కె శివన్. రాకెట్ మెన్ ఆఫ్ ఇండియా టెసి థామస్. అలా కాదు, అంతే. ఓకే. మిసైల్ మెన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. తెలుసు ఇవన్నీ. ఫాదర్ ఆఫ్ ఆర్యభట్ట శాటిలైట్ ఇది యుఆర్ రావు. ఆర్యభట్ట శాటిలైట్ స్టార్ట్ చేసి 2025 ఏప్రిల్ 19 నాటికి హౌ మెనీ ఇయర్స్? 50 ఇయర్స్ కంప్లీటెడ్. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించి 2025 ఏప్రిల్ 19 నాటికి 50 ఇయర్స్ కంప్లీటెడ్. చాలా ఇంపార్టెంట్స్ మాట్లాడుకున్నాం. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని స్టార్ట్ చేసి చాలా ఇంపార్టెంట్స్ గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఆర్యభట్ట శాటిలైట్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇండియా పాస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. భారతదేశం ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏంటంటే ఆర్యభట్ట అని మాట్లాడుకున్నాం. అలాగే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకున్నాం, గగనయాన్. గగనయాన్ ఏ ఇయర్లోనన్నా 2026 2027? 2027. గగనయాన్ ఇంపార్టెన్స్ ఏంటి? భారతదేశం ప్రయోగిస్తున్న తొలి మానవ సాహిత్య యాత్ర. ఇండియా పాస్ ది హ్యూమన్ పైలట్ మిషన్ అంటారు. మరి గగనయాన్ మిషన్ ద్వారా మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? 4 మెంబర్స్ వెళ్తున్నారని కూడా మాట్లాడుకున్నాం. 4 మెంబర్స్ వెళ్తున్నారని చెప్పుకున్నాం. మరి ఈ 4 మెంబర్స్ ఎవరెవరు? ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. మనం రాస్తున్నా గగనయాన్లో మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్లో ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, ఒకసారి రీకాల్ చేసుకుని కొత్తగా ఎవరైనా చూడండి. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. గగనయాన్ అప్కమింగ్ మిషన్ ఇస్రో చేయబోతున్న అప్కమింగ్ మిషన్ ఇన్ గగనయాన్ 2027 అండ్ టోటల్ ఆస్ట్రోనాట్స్ 4 మెంబర్స్ అని మాట్లాడుకున్నాం. అంటే ఇండియా పాస్ట్ పైలట్ మిషన్ అంటే హ్యూమన్ పైలట్ మిషన్. భారతదేశం ప్రయోగిస్తున్న తొలి మానవ సాహిత్య యాత్ర, టోటల్ ఆస్ట్రోనాట్స్ అంటే వ్యామగాములు 4 మెంబర్స్ అని చెప్పుకున్నాం. చాలా చాలా ఇంపార్టెన్స్. దాంట్లో ఫస్ట్ వన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, సెకండ్ వన్ అంగద్ ప్రతాప్, థర్డ్ పర్సన్ ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎవరమ్మా? అజిత్ కృష్ణన్. నెక్స్ట్ వన్ శుభాంశు శుక్లా. మరి గగనయాన్లో మొత్తం 4 మెంబర్స్, ప్రశాంత్ బాలకృష్ణ నాయరు, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. గగనయాన్ మిషన్లో యూజ్ చేసిన రాకెట్ నేమ్ ఏమైనా ఐడియా ఉందా? చంద్రయాన్ 2లో, చంద్రయాన్ 3లో సేమ్ రాకెట్ GSLV Mark 3, లేదా దాని ఎనదర్ నేమ్ LV-M3 M4, దాని ఎనదర్ నేమ్ బాహుబలి రాకెట్, దాని ఎనదర్ నేమ్ ఫ్యాటీ బాయ్, నాటీ బాయ్, సేమ్ రాకెట్. మరి గగనయాన్ మిషన్కి మరొక ఇంపార్టెన్స్ ఉంది. గగనయాన్ మిషన్ ద్వారా 4 మెంబర్స్తో పాటు ఒక రోబో కూడా వెళ్తుంది. రోబో నేమ్ చెప్పా? వ్యామమిత్ర. గగనయాన్లో పంపిస్తున్న రోబో నేమ్ ఏంటి? వ్యామమిత్ర అని చెప్పుకున్నాం. మరి లాస్ట్ వరకు ఎంత చెప్పుకున్నాం? లాస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం? గగనయాన్ చెప్పుకున్నాం. గగనయాన్ ఒకసారి చెక్ చేసుకుని మొత్తం 4 మెంబర్స్, చాలా చాలా ఇంపార్టెన్స్. 2027 అప్కమింగ్. ఇది లేటెస్ట్గా అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగాడని చెప్పుకున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2024లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు ఆల్రెడీ. యాక్చువల్ గగనయాన్ మిషన్ మనకు జరగవలసింది 2025 డిసెంబర్ జరగాలి. కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేశారు. మరలా 2027. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ దెన్ ఎగ్జామ్స్ SSC రైల్వే పర్పస్ ఎక్కువ. చంద్రయాన్ 1 ఎప్పుడు స్టార్ట్ చేశారు, చంద్రయాన్ 1 ఎప్పుడు స్టార్ట్ చేశారు, చంద్రయాన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేశారు, చంద్రయాన్ 3 ఎప్పుడు స్టార్ట్ చేశారు అని క్వశ్చన్ అడగవచ్చు. మీకు బాక్స్ కూడా వేయించా. నేను ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో టేబుల్ కూడా వేయించా. NTPC హెడ్ ఎవరున్నారు, DRDOకి ఎవరున్నారు, ప్రెజెంట్ DRDO చైర్మన్ ఎవరు? నేను ఒక టేబుల్ వేయించా. DRDO చైర్పర్సన్ సమీర్ వి కామత్. DRDO ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1958లో DRDOని స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. DRDOకి ప్రెజెంట్ చైర్పర్సన్ ఎవరు? సమీర్ వి కామత్. CSIR అంటే CSIR అబ్రివేషన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. బాక్స్ కూడా వేయించా, మంచి అద్భుతంగా రాశారు. CSIR మీన్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీని ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు? 1942. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ చెప్పుకున్నాం? న్యూఢిల్లీ. ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరు ఉన్నారమ్మా? నల్లతంబి కలై సెల్వి అని చెప్పుకున్నాం. CSIRకి పాస్ట్ ఫిమేల్ డైరెక్టర్. CSIRకి పాస్ట్ ఫిమేల్ చైర్పర్సన్ ఇన్ నల్లతంబి కలై సెల్వి. CSIR స్టార్టెడ్ ఇయర్ 1942. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడమ్మా? న్యూఢిల్లీ. వెరీ గుడ్. అలాగే మరొక ఇంపార్టెంట్ చెప్పుకున్నాం, AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
ప్రజెంట్ ఎయిమ్స్ హెడ్ ఎవరు ఉన్నారమ్మా? ఎయిమ్స్కి ఎం శ్రీనివాస్, వెరీ గుడ్, ఎం శ్రీనివాస్. ఇవన్నీ మనం కవర్ చేసాం అన్ని పాయింట్స్ కూడా. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకుని విక్రమ్ ఎస్. నెక్స్ట్ హెడ్డింగ్ విక్రమ్ ఎస్. లేటెస్ట్గా మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. నిన్న ఈవినింగ్ రోజున ప్రిలిమ్స్ యొక్క ఫలితాలు కూడా విడుదల చేస్తారు. ఎవరైనా రాసుండి చెక్ చేసుకోండి మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది. ప్రిలిమ్స్ రమ్మ ఓకే. ఆంధ్రప్రదేశ్లో FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో ఏం మాట్లాడు, దాంట్లో 2 క్వశ్చన్స్ జరిగాయి. మనం చెప్పిన దాంట్లో DRDO చైర్పర్సన్ ఎవరని చెప్పుకున్నాం. అది FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్. చూడమ్మా ఏపీపీఎస్సీ అనేది ఎంత ఫాస్ట్గా ఉందో. మనకి సెప్టెంబర్ 7వ తారీఖున ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమ్స్ ఎగ్జాము. మరి అక్టోబర్ 9వ తారీఖున ఫలితాలు రిలీజ్ చేసింది. అంటే నెల రోజుల్లోనే ఫలితాలు రిలీజ్ చేసింది. మరి ఈరోజు పేపర్ చూస్తే మీరు చూడగలిగితే ఒకవేళ నేను త్వరలో ఆంధ్రప్రదేశ్లో 11,000 కానిస్టేబుల్ పోస్టులు ఎస్ఐ పోస్టులు ఇస్తామని ప్రకటించారు. అంటే ఇస్తామన్నారు కాబట్టి పేపర్లో గ్యారెంటీగా వచ్చింది అనౌన్స్మెంటు. అలాగే ఎవరైనా డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా డిఎస్సి ప్రతి సంవత్సరం జరుపుతామని గవర్నమెంట్ ప్రకటించింది. డిఎస్సి కూడా వస్తుందమ్మా. ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే, అయితే ఎవరైనా ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలన్నా కానిస్టేబుల్ రావాలంటే ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ అవుతే గ్యారెంటీగా ఈ పోస్ట్లో నీకు పోస్ట్ వస్తుంది. కానిస్టేబుల్ ఎందుకు అనుకుంటే ఎస్ఐ సాధించాలనుకుంటే ఎస్ఐ అనేది కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, పోస్టుల సంఖ్య తక్కువ ఉంటుంది. సరే బట్ మీకు ఏదైనా ఒకటే నో ప్రాబ్లం. సరే నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకో విక్రమ్ ఎస్ రాకెట్ ఏం పెట్టుకో. విక్రమ్ ఎస్ రాకెట్. ఇక్కడ మనం గమనించగలిగితే విక్రమ్ ఎస్ రాకెట్ అని హెడ్డింగ్ పెట్టుకో. ఆపండి. మీకు ఇప్పుడు చెప్పాను FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో లాస్ట్ మంత్ సండే రోజు జరిగింది, సెప్టెంబర్ 7న. దాంట్లో సేమ్ క్వశ్చన్ అడిగాడు విక్రమ్ ఎస్ రాకెట్. చెప్తే విక్రమ్ ఎస్ రాకెట్ ఇంపార్టెన్స్ ఏంటనేది. విక్రమ్ ఎస్ రాకెట్ అయితే విక్రమ్ ఎస్ రాకెట్ ఏంటంటే ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్. ఇస్రో లాంచ్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. ఇదే క్వశ్చన్ అడిగాడు మొన్న లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఇదే. అంటే ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ని అంటే గుర్తించండి అని. అంటే ఇస్రో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ జస్ట్ ఎవర్ రైట్. ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్. ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్. చాలా ఇంపార్టెంట్. ఇస్రో పాస్ట్ లాంచ్డ్ బై ఇస్రో పాస్ట్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ రామార్ ఎందుకు వెళ్ళగలిగారు అంత వచ్చింది డైరెక్ట్ నా క్లాస్లో. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వద్దు. ఓకే. ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్. ఇస్రో డెవలప్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్. అంటే ఇంతకీ ఈ రాకెట్ను తయారు చేసింది ఎవరు అంటే డెవలప్డ్ బై అంటే తయారు చేసిన సంస్థ అంటే వాడు క్వశ్చన్ ఏ సంస్థ తయారు చేసింది, ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేసిన అడగలేదు. ఇస్రో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఏంటన్నాడు. ఇస్రో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఆన్సర్ విక్రమ్ ఎస్. ఇప్పుడు ఒకవేళ పేపర్ టఫ్గా అడిగితే మరి ఈ రాకెట్ని ఎవరు తయారు చేశారు? డెవలప్డ్ బై స్కైరూట్ ఏరోస్పేస్ అమ్మా. స్కైరూట్ ఏరోస్పేస్ బ్రాకెట్లో హైదరాబాద్. అంటే ప్రధానంగా స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ. ఈ యొక్క స్టార్టప్ ఆర్గనైజేషన్ అనేది స్టార్టప్ కంపెనీ. అంటే మీకు ఐడియా కోసం. నెక్స్ట్ వన్ లాంచ్ స్టేషన్. లాంచ్ సైట్ నెంబర్లో లాంచ్ సైట్ అన్న స్టేషన్ అని ఒకటి. లాంచ్ సైట్ SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుండా ప్రయోగించారు.
మరి లాంచింగ్ డేట్, నెక్స్ట్ వన్ లాంచింగ్ డేట్ ప్రయోగించిన తేదీ మనం చూసుకుంటే 2022 November 18. ఇది చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే ఆన్సర్ ఉంది. విక్రమ్ ఎస్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది. విక్రమ్ ఎస్ అంటే ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్. ఇస్రో అంటే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి ఇస్రో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్, ఇస్రో డెవలప్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ రాకెట్, లేదా ఇస్రో లాంచింగ్ బై ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ రాకెట్ని తయారు చేసిన సంస్థ, ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్? స్కై రూట్ ఏరోస్పేస్. మరి స్కై రూట్ ఏరోస్పేస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. విక్రమ్ ఎస్ రాకెట్ని ఏ రోజు ప్రయోగించారు? 2022 November 18. మరి లాంచ్ సైట్, లాంచింగ్ స్టేషన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని ఏ ఇయర్లో ఏర్పాటు చేసిన మాట్లాడుకున్నాం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచింగ్ డేట్ ఎప్పుడమ్మా? 1971. ప్రెజెంట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎవరున్నారు? మా ఈఎస్ పద్మ కుమార్ అని మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్. విక్రమ్ ఎస్ రాకెట్ అని పెట్టుకో. విక్రమ్ ఎస్ రాకెట్ రాష్ట్ర ఇస్రో లాంచ్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. రాసుకోవాలి. ఇస్రో లాంచ్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్. సేమ్ క్వశ్చన్. ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్. ఇస్రో లాంచ్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్. దాంట్లో ఆన్సర్ ఉంది. విక్రమ్ ఎస్ టైట్లో ఆన్సర్ ఉంది. విక్రమ్ ఎస్ అంటే. సరే, నెక్స్ట్ పాయింట్ ఏమో తయారు చేసిన సంస్థ. డెవలప్డ్ బై అంటే విక్రమ్ ఎస్ రాకెట్ని తయారు చేసిన సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్. బ్రాకెట్లో హైదరాబాద్ పెట్టుకో. హైదరాబాద్ లేదా దాని కింద రాసుకోవచ్చు. స్కై రూట్ అని కిందనే స్కై రూట్ ఏరోస్పేస్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్. స్కై రూట్ ఏరోస్పేస్ హెడ్ క్వార్టర్. ఓకే, స్కై రూట్ ఏరోస్పేస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? హైదరాబాద్. ఇది హైదరాబాద్లో ఉంది. అదే వారు తయారు చేసిన రాకెట్ మనం ప్రయోగించాం. ఇస్రోకి చెందిన వారు. అంటే ఇస్రో అంటే సెంట్రల్ గవర్నమెంట్ అది. నెక్స్ట్ పాయింట్ ప్రయోగించిన ప్రదేశము. లాంచింగ్ సైట్ అంటే ప్రదేశము. దాన్ని సింపుల్గా లాంచింగ్ స్టేషన్. నెక్స్ట్ ప్రయోగించిన ప్రదేశము రాసుకో. ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. నెక్స్ట్ వన్ లాంచింగ్ డేట్. వెరీ ఇంపార్టెంట్. ప్రయోగించిన తేదీ. లాంచింగ్ డేట్ 2022 November 18. 2022 November 18. అయితే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదైనా ప్రిపేర్ అయినప్పుడు అన్నీ చదవకూడదు. అని ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఏం కావాలో అదే తీసుకోవాలి. ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఒక ఆర్గనైజేషన్, అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కన్నా ఒక స్టార్ట్అప్ కంపెనీ. అక్కడ పాయింట్ రాసుకుందాం. అక్కడ నోట్ పెట్టి నేషనల్ స్టార్ట్అప్ డే. స్టార్ట్అప్ అంటే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు అంటాం. నేషనల్ స్టార్ట్అప్ డే. మరి ఎవ్రీ ఇయర్ వెరీ లేటెస్ట్గా అనౌన్స్మెంట్ చేస్తారు. బిఫోర్ ఎప్పుడు లేదు అసలు. నేషనల్ స్టార్ట్అప్ డేకి ఒక డే అనేది లేదు, అంటే పర్టికులర్గా ఒక ఇంపార్టెన్స్ డే లేదు బిఫోర్. కానీ ప్రెజెంట్ 2024 నుంచి ఒక డే ప్రకటించారు, అనౌన్స్మెంట్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ స్టార్ట్అప్ డే ఎవ్రీ ఇయర్ January 16 అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెన్స్ నేషనల్ స్టార్ట్అప్ డే. అయితే
వెరీ లేటెస్ట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ జనవరి 16కి మరొక ఇంపార్టెన్స్ ఇచ్చింది 2025లో. బిఫోర్ 2024 వరకు లేదు, వెరీ లేటెస్ట్గా 2025లో మరొక ఇంపార్టెన్స్ ఉంది. రాసుకో, నేషనల్ లోక్పాల్ డే. ఇది ఇంపార్టెంట్. నేషనల్ లోక్పాల్ డే. లోక్పాల్ అంటాం, లోక్పాల్ డే. ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వస్తుంది. అంటే భారతదేశంలో ఎవరైనా ఏ ప్రభుత్వ సంస్థ అని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తప్పు చేస్తే వారిని ఖండించే ఒక ఆర్గనైజేషన్. మీరు తప్పు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చట్టపరమైన చర్యలు తీసుకున్న ఒక సంస్థే లోక్పాల్. అలా ఎవ్రీ ఇయర్ నేషనల్ లోక్పాల్ డే అనౌన్స్మెంట్ చేశారు. ఇది కూడా జనవరి 16th. ఈ 2 డేట్స్ ఇంపార్టెన్స్. అంటే వెరీ లేటెస్ట్గా తీసుకొచ్చాయి. అక్కడ బిఫోర్ లేని డేట్స్ మనకు వచ్చాయి కావున ఇవి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకేనా? విక్రమ్ ఎస్ రాకెట్ ఇస్రో ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్. మా మ్యాక్సిమం క్లాస్లో రావాలని చెప్పాను. విక్రమ్ ఎస్ అంటే మైండ్లోకి వెళ్ళిపోవాలి. అసలు నాకు ఒక డౌట్, ఎవరో హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లేదా ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేసిన రాకెట్ పేరు ఏం పేరు? విక్రమ్ ఎస్ అని అప్పుడు పేరు పెట్టలేదు. వారు ఒక రాకెట్ తయారు చేశారు. ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. వారు తయారు చేసే రాకెట్ మనకి ఇచ్చారు. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నా, మంచిగా అర్థం అవ్వాలంటే. అంటే ఇక్కడ స్టార్టప్ కంపెనీ వారు తయారు చేసిన రాకెట్స్ తయారు చేస్తారు వాళ్ళు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. వారు తయారు చేసిన రాకెట్ మనకి ఇచ్చారు, ఇస్రోకి ఇచ్చారు. ఇస్రో అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే వారు ప్రయోగించడానికి ఇచ్చిన రాకెట్కి మనం పెట్టుకున్న పేరు ఏం పేరు? విక్రమ్ ఎస్. ఎందుకు విక్రమ్ ఎస్ పెట్టాం మనం? ఫాదర్ ఆఫ్ ఇస్రో ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇస్రో విక్రమ్ సారాభాయ్. ఆ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా తీసుకొచ్చాము రాకెట్ని. అది దాని క్లారిటీ. విక్రమ్ ఎస్ అంటే ఇస్రో ప్రయోగించిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. ఒక ప్రైవేట్ సంస్థ వారు తయారు చేసి మనకి ఇచ్చారు కావాలని ఏ పేరుతో పిలుస్తున్నాం? ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అంటున్నాం. దానికి మనం పెట్టుకున్న పేరు విక్రమ్ ఎస్. విక్రమ్ ఎస్ రాకెట్ని డెవలప్డ్ బై అంటే స్కై రూట్ ఏరోస్పేస్. మరి లాంచింగ్ స్టేషన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టరు శ్రీహరికోట. శ్రీహరికోట అంటే తిరుపతి. మరి వారు తయారు చేసిన రాకెట్ని మనకిస్తే మనం ఏ రోజున ప్రయోగించాం? 2022 నవంబర్ 18 సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. సరే, నెక్స్ట్ పాయింట్ ఏమో RHUMI 1 రాకెట్. రూమీ 1 రాకెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రూమీ 1 రాకెట్. హలో, క్లాస్లో మాట్లాడక చెప్పా, మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు. రూమీ 1 రాకెట్, RHUMI రూమీ 1 రాకెట్. ఫస్ట్ పాయింట్ నెంబర్ డెవలప్డ్ బై అంటే తయారు చేసిన సంస్థ. జస్ట్ రాయద్దు, జస్ట్ వినండి, చెప్తే రాయద్దు. మరి అంటే రూమీ 1 రాకెట్ని తయారు చేసిన సంస్థ డెవలప్డ్ బై చూసుకోండి. స్పేస్ జోన్ ఇండియా రాయొద్దు అన్న, రాస్తే బాగోదు. స్పేస్ జోన్ ఇండియా బ్రాకెట్లో చెన్నై. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే రూమీ 1 రాకెట్ ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇండియా పాస్ అన్న పర్లేదు, ఇస్రో పాస్ అన్న పర్లేదు. ఇస్రో ప్రయోగించిన, భారతదేశం ప్రయోగించిన ఇస్రో పాస్ రీజబుల్ హైబ్రిడ్ రాకెట్. అంటే మనం గమనించాలి, ఇప్పటి వరకు PSLV, GSLV, PSLV, C61, C60 ప్రయోగించాం. అయితే ఒక్కసారి వాడే రాకెట్ని మరలా ఉపయోగించాం. రాకెట్తో పంపించేయండి శాటిలైట్స్. ఏదైనా ఉపగ్రహాలను పంపించాలి స్పేస్లోకి, ఆకాశంలోకి, అంటే ఏం కావాలి? రాకెట్ కావాలి.
ఒకసారి వాడే రాకెట్ను మరలా ఉపయోగించము. దానివల్ల భారతదేశం ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ ఆదాయం అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. అలా కాకుండా ఒకసారి వాడే రాకెట్ను మరలా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాకెట్ చాలా ఫోర్స్తో వెళ్తుంది, మరలా అదే ఫోర్స్ తిరిగి వస్తుంది. ఇప్పుడు రాకెట్ సముద్రంలో కలుస్తుందమ్మా, సముద్రంలో కలిస్తే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కావున, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కావున అందుకే సముద్రంలో కలిసిపోతుంది. ఒకసారి వాడే రాకెట్ మరలా ఉపయోగించరు. కానీ ఈ రాకెట్ ఇంపార్టెన్స్ అంటే ఒకసారి వాడే రాకెట్ను మరలా ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చని ఒక తయారు చేసే రాకెట్నే Rumi-1 రాకెట్. దాంట్లోనే మీనింగ్ ఉంది. ఇండియా పాస్ లేదా ఇస్రో పాస్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్, రీయూజబుల్ పునర్వినియోగ రాకెట్. భారతదేశం ప్రయోగించిన తొలి పునర్వినియోగ రాకెట్. ఇది చాలా ఇంపార్టెన్స్ మై డియర్ ఆస్పిరెంట్స్. తొలి పునర్వినియోగ రాకెట్. ద ఇస్రో పాస్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. భారతదేశం ప్రయోగించిన తొలి పునర్వినియోగ రాకెట్ పేరు ఏం పేరు? Rumi-1 రాకెట్. Rumi-1 రాకెట్ డెవలప్డ్ బై అంటే స్పేస్ జోన్ ఇండియా. స్పేస్ జోన్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? చెన్నై. చాలా ఇంపార్టెన్స్. దాంట్లోనే మీనింగ్ ఉంది. చెన్నైకి చెందిన వారు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్పేస్ జోన్ ఇండియా వారు తయారు చేసిన రాకెట్ పేరు ఏం పేరు? Rumi-1 రాకెట్. Rumi-1 రాకెట్ ఇంపార్టెన్స్ ఏంటమ్మా? ఇండియా పాస్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. ఒకసారి వాడే రాకెట్ను మరలా ఉపయోగించుకోవచ్చు, ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు. మరి ఈ రాకెట్ ద్వారా పంపించిన టోటల్ శాటిలైట్స్, ఇది మనకు కావాలి. మొత్తం ఉపగ్రహాల సంఖ్య అంటే టోటల్ శాటిలైట్స్. మరి ఏదైనా ఒక రాకెట్ రెడీగా ఉంది అంటే ప్రయోగించడానికి ఏం పంపిస్తారు దాని ద్వారా? ఉపగ్రహాలు, శాటిలైట్స్. మరి Rumi-1 రాకెట్ ద్వారా పంపించిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య 53 శాటిలైట్స్. 53 ఉపగ్రహాలు. నెక్స్ట్ మనకేం కావాలి? నెక్స్ట్ పాయింట్ ఏం కావాలి? లాంచింగ్ డేట్, ప్రయోగించిన తేదీ. ఏదైనా ఒక రాకెట్ వార్తల్లో ఉంది అంటే మనకి ప్రయోగించిన తేదీ కూడా ఇంపార్టెన్స్. అంటే ప్రయోగించిన తేదీ అంటే లాంచింగ్ డేట్, ప్రయోగించిన తేదీ కూడా ఇంపార్టెన్స్. 2024 ఆగస్ట్ అని పెట్టుకు సరిపోదు, డే అవసరం లేదు. 2024 ఆగస్ట్, ఎగ్జాక్ట్ డేట్ ఆగస్ట్ 24 అవసరం లేదు డే. నెక్స్ట్ మనం ప్రయోగించిన ప్రదేశం లాంచింగ్ స్టేషన్. ఇవన్నీ సరే ఎక్కడ ఉంటాయి, ఏ పుస్తకాల్లో ఉంటాయంటే ఉండవు. డైలీ పేపర్ చదువుతూ ఉండాలి, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ. ప్రయోగించిన ప్రదేశం లాంచింగ్ స్టేషన్ ఒకసారి రాసుకోమో సరిపోద్ది. ఓకే, Rumi-1 రాకెట్ హెడ్డింగ్ పెట్టుకుని Rumi-1 రాకెట్ ఇంపార్టెన్స్ అవన్నీ రాసుకుందాం. ప్రయోగించిన తేదీ అండ్ ప్రయోగించిన ప్రదేశం లాంచింగ్ స్టేషన్.
ఇక్కడ మనం గమనించగలిగితే మొత్తం శాటిలైట్స్ టోటల్ శాటిలైట్స్ ఇంగ్లీష్లో టోటల్ శాటిలైట్ 53. ఈ 53 శాటిలైట్స్లో 3 ఏమో క్యూబిక్ శాటిలైట్స్, క్యూబిక్ అంటారు. క్యూబిక్ మనకి రీజన్ అవసరం లేదు. క్యూబిక్ శాటిలైట్స్ 3 క్యూబిక్ శాటిలైట్స్. 50 ఏమో పికో ఉపగ్రహాలు, పికో శాటిలైట్స్. అంటే ప్రయోగించిన తేదీ 2024 ఆగస్టు 24 డే కూడా కావాలనుకుంటే నో ప్రాబ్లం. అంటే లాంచింగ్ డే. నెక్స్ట్ వన్ లాంచింగ్ స్టేషన్ చెన్నై, THIRUVIDANDHAI త్రివేదై. అంటే చెన్నై సింపుల్గా లొకేషన్ మన చెన్నై నుంచి ప్రయోగించారు. లాంచింగ్ స్టేషన్. అంటే పర్పస్ అంటే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం, ఎందుకు పంపించారు? పర్పస్, ముఖ్య ఉద్దేశం అంటే ఏ పర్పస్ పంపించారంటాడు. ఓకే, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజెస్, వాతావరణ మార్పులు క్లైమేట్ చేంజెస్. అంటే వాతావరణంలో మార్పులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయోగించిన ఒక రాకెటే రూమీ 1 రాకెట్. చాలా ఇంపార్టెన్స్. మా ఒకసారి చూడండి, రూమీ 1 రాకెట్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇండియా పాస్ట్ లేదా ఇస్రో పాస్ట్ రీచబుల్ హైబ్రిడ్ రాకెట్. మరి రూమీ 1 రాకెట్ డెవలప్డ్ బై స్పేస్ జోన్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇక్కడ చెన్నై. మరి స్పేస్ జోన్ ఇండియాకి చెందిన వారు తయారు చేసిన ఒక రాకెట్ నేమ్ ఏంటి? రూమీ 1 రాకెట్. రూమీ 1 రాకెట్ ద్వారా పంపించిన మొత్తం శాటిలైట్స్ ఉపగ్రహాల సంఖ్య 53. ఈ 53లో 3 అంటే ఏ రావాలి? క్యూబిక్. అంటే క్యూబిక్, పికో అనేది మీకు అవసరం. ఎస్ఎస్సి ఆర్ఆర్బీ కూడా అవసరం లేదు. అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్లస్ అవుతుంది. అంటే మనకి ఆర్ఆర్బీ ఎస్ఎస్సి వారికి ఆల్ కాంపిటేటివ్ పర్పస్ ఎన్ని అంటాడు అంతే, మొత్తం దాంట్లో మీనింగ్ అవసరం లేదు మనకి. ఎవరైనా గ్రూప్ 2 గ్రూప్ 1 ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ప్రయోగించిన తేదీ, లాంచింగ్ డేట్ 2024 ఆగస్టు 24. నెక్స్ట్ లాంచింగ్ స్టేషన్ అంటే చెన్నై, సింపుల్గా చెన్నై అని సరిపోద్ది. మరి ముఖ్య ఉద్దేశం పర్పస్ ఏంటి? వాతావరణంలో మార్పులు, క్లైమేట్ చేంజెస్ సరిపోతుంది. చాలా ఇంపార్టెన్స్. మరి దానికన్నా ముందు ఏం చెప్పుకున్నాం? విక్రమ్ ఎస్ రాకెట్ ఇంపార్టెన్స్ ఏంటి? విక్రమ్ ఎస్ రాకెట్ ఇండియా ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఫస్ట్ అన్నాం. భారతదేశంలోనే తొలిసారిగా, అలాంటి పదాలు ఇంపార్టెన్స్. ఇండియా ఫాస్ట్ కానీ వరల్డ్ ఫాస్ట్ అనే పదాలు వస్తే ఇంపార్టెన్స్. భారతదేశంలో తొలిసారిగా ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ ఏంటి? విక్రమ్ ఎస్ రాకెట్. భారతదేశంలో ప్రయోగించిన తొలి పునర్వినియోగ రాకెట్ ఏంటి? రూమీ 1 రాకెట్. దానికి దీనికి డిఫరెంట్ ఉంది, చూసుకోవాలి. మరి రూమీ 1 రాకెట్ డెవలప్డ్ బై స్పేస్ జోన్ ఇండియా. మరి విక్రమ్ ఎస్ రాకెట్ డెవలప్డ్ బై స్కైరూట్ ఏరోస్పేస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? హైదరాబాద్. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ? సరిపోతుంది సార్.